అల్లు అర్జున్పై కేసు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఆయన సెక్యూరిటీ థియేటర్ యాజమాన్యం పైన ప్రమాదానికి మేనేజ్మెంటే కారణం. హీరో వస్తున్నట్టు మాకు సమాచారం ఇవ్వలేదు డీసీపీ ఆకాష్ యాదవ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో అల్లు అర్జున్ అయినా ఇవ్వాలి కదా, ఒక బాధ్యతాయుత గల పౌరుడిగా లేకపోతే ఒక సెలబ్రిటీగా ఆయన పోతున్నప్పుడు ఒక డీసీపీకో వాళ్ళకో వీళ్ళకో సమాచారం ఇవ్వాలి. ఈరోజు సమాచారం ఇవ్వకపోవడంతో ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేక ఈరోజు ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. ఒక చనిపోయారు, ఒక బాబు ఈరోజు అల్లు అర్జున్ అభిమానట. అంటే ఈ అంటే విషయం ఏంది అంటే అల్లు అర్జున్ ఈ పాప వాళ్ళు చనిపోతే కనీసం దాని మీద ఒక పోస్ట్ అంటే ఒక పోస్ట్, ఒక వీడియో అంటే ఒక వివరణ కూడా ఇవ్వకుండా సంబరాల్లో ముంచేస్తున్నారు వీళ్ళంతా కూడా, మునిగిపోయారు. అంటే ఎవరు ఏ ఆడబిడ్డ చనిపోయినా మీకు అనవసరం. మీకోసం ఒక ఆడబిడ్డ చనిపోతే కూడా మీరు స్పందించలేదంటే మీరు మానవ రూపంలో ఉన్నటువంటి క్రూర మృగాల లాంటి వాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. శివాల మీద ఈరోజు ప్యాలాలు ఏరుకునేటువంటి దుర్మార్గులు మీరంతా కూడా. ఏంటి మీకు సినిమా రిలీజ్ ఇంపార్టెంట్ అయిపోయిందా? కాసులు ఇంపార్టెంట్ అయిపోయినాయా? ప్రాణాలు అక్కర్లేదా? మీ ఇంట్లో ఎవరికైనా ఇట్లా తగిలితే ఊరుకుంటారా మీరు? మీ ఇంట్లో ఎవరైనా తొక్కిసలాట్లో ఏమైనా అయితే ఏం చేస్తారు మీరు? ఆగమాగం చేయరా? బాధపడరా? సిగ్గు శరం లేకుండా జీతాలు వీళ్ళైతే డబ్బుల కోసం కకృత్తిపడి శవాల మీద ప్యాలాలు ఏరుకునేటువంటి జీవితాలు వీళ్ళంతా కూడా. వీళ్ళు హీరోలా? వీళ్ళు ప్రజల ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు హీరోలా? సినిమా హిట్ ఒకటే మార్గం తప్ప దానిలో ఎంతమంది చనిపోయినా కానీ మీకు అక్కర్లేదు. సంబరాలు చేసుకోండి, విజయవంతమైందని ఇంటి దగ్గర సంబరాలు చేసుకుంటా ఉన్నాడు. ఒక ఆడబిడ్డ చనిపోయింది నీ వల్ల అని చెప్పేసి ఒక సోయి లేదు దద్దమ్మ. ఇలాంటి వాళ్ళు హీరోలుగా, ఇలాంటి వాళ్ళకి అభిమానులా? రేపు మీ అభిమానులు ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో మీరు కూడా చనిపోతే ఇట్లా బిహేవ్ చేస్తారు ఈ దొంగ. దయచేసి ఇలాంటి హీరోలను ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళని నమ్మకండి. వీళ్ళు ప్రాణాలను అరించేసి ఆ శవాల పైన రాజకీయం చేసుకుంటా లేకపోతే ప్యాలాలు ఏరుకుంటూ వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళంతా కూడా ఈ దొంగలంతా కూడా ఇలాంటి వాళ్ళపైన కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందని మేము అడుగుతా ఉన్నాం. అల్లు అర్జున్కి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. నిన్న ఆడబిడ్డ మరణానికి కారణం ఈయననే. ఓ సెలబ్రిటీ హోదాలో అక్కడికి పోయిండు, తొక్కిసలాట జరిగింది. కనీసం అక్కడ సెక్యూరిటీ సంబంధించినటువంటి దానికి పోలీస్ డిపార్ట్మెంట్కి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి.